ఈ వీడియో అయితే చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో. చెన్నైకి వెళ్ళే వాళ్ళు అండ్ మీరు అక్కడ అంతా సెటిల్ అయ్యి బాగుండిద్ది. ఫుడ్ నేను పడగలను, నాకు పడిద్ది, నేను ఉంచుకోగలను అన్న ధైర్యంతోనే వెళ్ళండి. లేదంటే వెళ్ళకండి. వెళ్ళి బ్యాక్ రాకండి. బ్యాక్ రావడం వల్ల చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది బయట ఉన్న సమాజంలో. బయట సమాజానికి హ్యుమానిటీ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యుమానిటీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది నా లైఫ్‌లో జరుగుతుందా? మీ అందరి లైఫ్‌లో కూడా జరిగిందా? ఎవరైనా ఫేస్ చేసున్నారా? ఓకే. నేను పాయింట్‌కొచ్చేస్తా. వీడియోలోకొచ్చేస్తే హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ భ్రమరాంబిక. సో, నేను మీతో ఈరోజు షేర్ చేసుకోని వీడియో ఏంటంటే, ఈ వీడియో అయితే గత 4, 5 నెలల క్రితం నేను తీసిన వీడియో. దాన్ని ఇప్పుడు నేను ఎక్కడుందో వెతికి, వెతికి మరి వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అండి. ఎందుకంటారా? దీనివల్ల నేను ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ జాబ్ నేను చేస్తున్నప్పుడు. అండ్ నేనెందుకు వదిలేయాల్సొచ్చిందో, దాని వర్క్ వలన, ఫుడ్ వలన, లేక మరో కారణమా అనేదాన్ని ఈ వీడియోలో చెప్తాను. నేనైతే జాబ్ అనేది చెన్నైలో చేశానండి. ఈ పూర్తి వివరాలు కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పట్లో మాది వేరే ఛానల్ ఉంది కాబట్టి దానికోసం వీడియోస్ అన్ని నేను తీసేదాన్ని. అక్కడ ఫుడ్ కొంచెం ఎంత అడ్జస్ట్ చేయాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని వీడియో ముందు అండ్ బీ ఫ్రాంక్‌గానే ఉన్నా. ఎప్పుడు ఫుడ్ బాగుంటే అప్పుడు ఫుడ్డే చెప్తున్నాను. అండ్ ఆ రోజు ఫుడ్ చూసారు కదా! రోటీ అవ్వడం వల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. అండ్ నా బాడీ అంతా మారిపోయింది మొత్తం. ఇంకా అక్కడ నా పక్కనున్న అక్క అయితే నా కొలీగ్ అక్క. అక్క నాతో అంటే చాలా క్లోజ్‌గా ఉండిద్ది. దే ఆర్ తమిళియన్స్. వాళ్ళు తమిళ్స్ అండి. సో, తెలుగు వాళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ. అండ్ మళ్ళీ నేను అందరు తమిళియన్స్ అలానే ఉన్నారని కూడా చెప్పను. ఎవరో కొంతమంది మంచోళ్ళు. అంటే మంచోళ్ళు మీన్స్ మనతో కలిసిపోవడం, మనలాగా ఉండడం, కొంచెం క్లోజ్‌నెస్. ఇంకా మనం వీడియోలోకొచ్చేస్తే అసలు నేను జాబ్ ఎందుకు వదిలేయాల్సొచ్చిందో, దేనివల్ల అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అనేది 2 పార్ట్‌లుగా వస్తదండి. చాలా పెద్ద స్టోరీ జరిగింది స్టార్టింగ్ నుంచే. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ కూడా ఎందుకు పెట్టుకున్నాం గల కారణం కూడా చెప్తా. మా కాలేజ్ ద్వారా అయితే ఒక జాబ్ వచ్చిందండి. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. ఇంకా అందరం వెళ్ళాము. సేమ్ ఇదే టైం 4:00కెళ్ళి నైట్ 11:30కి ల్యాండ్ అయ్యి మాతో పాటు మా కాలేజ్ సార్‌ని ఒకళ్ళని పంపించారు. మా ఇంట్లో వాళ్ళు జాబ్ ఆఫర్ వచ్చినప్పుడే చెప్పారు. చెన్నై అంటే కొంచెం టఫే, ఫుడ్ బాగోదక్కడ. నువ్వు ఉండలేవు అని చెప్పారు. బట్ నేనేం చేశాను, ఒక్కసారైనా ఏదైనా ట్రై చేస్తేనే కదా ఉంటానో లేదో తెలిసేది నాకు. కానీ స్ట్రాంగ్‌గా చెప్పాను. చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆ రోజు లగేజ్ అంతా సర్దుకొని అవన్నీ చేసుకొని ఇంక చెన్నై అక్కడ అమ్మ వాళ్ళొచ్చి దింపేసి స్టేషన్ దగ్గర చెప్పేసి ఎళ్లారు. ఇంక నేను ట్రైన్ ఎక్కేదాకా ఉన్నారు ఇంకా. అంతా అయిపోయి బానే ఉంది. ఇంకా చెన్నై సెంట్రల్‌కి స్టేషన్‌కైతే 11:30కి లేదా 12కి చేరుకున్నట్టుగున్నామండి. మాకు ఎక్కడ స్టే చేయాలో తెలియలేదు తెలుసా ఫస్ట్. ఎక్కడ స్టే చేయాలో తెలియలేదు. మాకంతా చెన్నై కొత్తగా ఉంది. ఫస్ట్ టైమ్ వెళ్ళడం. అండ్ హెచ్ఆర్‌కి కాల్ చేయగా ఆయనేమన్నాడంటే, "రేపు ఉదయం 8కి బస్సులొస్తాయి కంపెనీ బస్సులు. అప్పుడు మేము వచ్చుదురు" అని చెప్పారు. లిటరల్లీ మేము స్టార్టింగ్ డేనే స్ట్రగుల్ పడ్డామండి. అది ఇంతవరకు ఏ పేరెంట్స్‌కి ఎవరికీ తెలీదు. మాకే మా సార్‌కి తెలుసు అంతే. సార్ కూడా చాలా స్ట్రగుల్ పడ్డారు. సో, అయినా నాన్ సబ్జెక్ట్ టీచర్ అయినా గానీ మాకొచ్చారు. సబ్జెక్ట్ సంబంధించిన స్టాఫ్ ఎవ్వరు రాలేదు. బట్ ఓకే సార్. ఇంకా మేమేం చేసాం తెలుసా? స్టేషన్‌లోనే అర్ధరాత్రి పూట మళ్ళీ మార్నింగ్ 6 అయ్యే వరకు అంతే అక్కడే కూర్చొని రాత్రంతా పక్కన చైర్స్ ఉంటాయి కదా! బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టి కూర్చున్నాళ్ళు కూర్చున్నాం. అండ్ అక్కడ మాకు ఒకటి ఉంది స్టే చేయడానికి. అంటే అసలు లేదని చెప్పను. డార్మ్ ఉంది. అది వాళ్ళు మనీ చెప్పారు. చాలా రేట్ చెప్పారు. ఇంకా మేము ఎందుకంటే ఉన్న 2, 3 గంటలకి మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఉండడం అవసరమా? ఎళ్ళే స్టార్టింగ్ డేనే అంత ఖర్చు అవసరమా? ఇక్కడే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం. అండ్ కొంతమంది ఎళ్తాం నిద్ర ఎక్కువ వస్తుంది పోతామంటే, సరే మీ వరకు ఎళ్ళండంటే వాళ్ళేమో లేదు అందరూ వస్తారన్నారు. కానీ ఇక్కడ కొంతమంది వద్దన్నారు, కొంతమంది ఎళ్ళాలనుకున్నారు. ఇంకేం చేసేది లేక అందరూ పక్కనే ఉన్న చైర్స్ దగ్గర కూర్చొని, కాసేపు అలా కూర్చొని మొత్తం అక్కడున్న స్టేషన్ అంతా చుట్టేసేసారు. అండ్ అక్కడ కొంచెం ముందుకు వెళ్తే కాఫీ షాప్స్ ఉంటాయి. కాఫీ తాగేవాళ్ళు కాఫీ, మిల్క్ తాగేవాళ్ళు మిల్క్ తాగారు. అండ్ అక్కడ పోలీస్ సిస్టమ్ నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటారా? జస్ట్ మాకు కొత్తగా అదేం తెలీదు కదా! వెళ్తూ ఉన్నాము. కాఫీ తాగడానికని వెళ్తూ ఉంటే అక్కడ పోలీస్ సార్ అడిగారు. అంటే ఇక్కడ ఎందుకు ఇప్పుడు వస్తున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మేము ఇలా వచ్చాము జాబ్ పరంగా వచ్చాము. ఇక్కడ మాకు ప్లేస్ ఏం లేదు, స్టే ఏం లేదు సార్ అని చెప్పి కాఫీ కోసం వచ్చామని చెప్తే, సరే జాగ్రత్త అని చెప్పారు. వాళ్ళు చూసారా అండి అక్కడ సిస్టమ్ ఎలా ఉందో? సో, ఆ సిస్టమ్ అన్ని చోట్ల ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ అక్కడ మేమైతే చలికి కూడా తట్టుకోలేకపోయాము. ఎక్కువ చాలా అంటే చాలా ఫేస్ చేసాం.
ఎక్కడ పడితే అక్కడ ఒక గంట అలా పడుకున్నామండి మేము అక్కడ. ఇంకేం చేస్తాము, ఇంక ఈ విషయం చెప్తే పేరెంట్స్ చాలా బాధపడతారని చెప్పలేదు. అండ్ తర్వాత ఉదయం కంపెనీకి వెళ్ళే బస్సులు వస్తాయేమోనని సార్‌కి కాల్ చేశాం మార్నింగ్ 6:00కే. చేస్తే ఆయనేమన్నారు, "ఇప్పుడు రావు 8:00కి వస్తాయి" అని చెప్పారు. మేము అడిగితే మార్నింగే వస్తాయి నైట్ అంతా మాకు అదే చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో అలా చెప్పేసారు. మాకేమి ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఏం లేదు. మాకేం చేయాలో అర్థం కాక ఇంకా ఆ హెచ్ఆర్ ఏం చెప్పాడంటే, అక్కడ నార్మల్‌గా తిరిగే బసెస్ ఉంటాయి కదా! ఇక్కడ మన సిటీ బసెస్ ఎలా ఉంటాయో అక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం చేసారు, అక్కడ నంబర్స్ ఉంటాయి కదా! ఆ నంబర్‌లు చెప్పారు ఎలా చేరుకోవాలనేది. ఇంక మేము అలా చెప్పగా ఇంకా ఆయన చెప్పిన అడ్రస్ పరంగా మేము ఒక స్టే ప్లేస్‌కైతే వెళ్ళాము. అబ్బో! ఆ ప్లేస్ చెప్పాలంటే చాలా అంటే దారుణాతి దారుణంగా ఉంది. ఏం చేస్తాం, ఒక పక్క ఫ్రెష్ అవ్వాలి తప్పదు. ఎట్లాగోట అడ్జస్ట్ అయ్యి ఇంకా చాలా అంటే చాలా అడ్జస్ట్ అయ్యి ఇంక అక్కడికి వెళ్ళి ఓ టిఫిన్ చేసేసి అండ్ ఇంకా జాబ్ పరంగా ఉన్న ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని చివరికి మేము బస్ ఎక్కామండి, కంపెనీ బసెస్. బట్ ఏమనుకోకండి. నేను ఈ వీడియో తిన్ తినే ఫుడ్ వ్లాగ్ ఒకటే పెడుతున్నా. ఎందుకంటే నాకు అక్కడ కుదరలేదు వీడియోస్ తీయడానికి కూడా. ఇంకా ఫుడ్ వ్లాగ్ అంటే అక్కడే టైమ్ ఇస్తారు మాకు. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే. ఇంక తింటా తీయడమే కాబట్టి తీశాను. కొంచెం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండి. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోయాం కదా! ఆఫీస్‌కెళ్ళినా కొన్ని ప్రాసెస్‌లు ఉన్నాయి. అయన్నీ అయిపోయినాక మాకేదో ఒక హాస్టల్ అలాట్ చేశారండి. అదెక్కడ అనుకుంటున్నారు? అది ఇంకా ఇక్కడే స్ట్రగుల్స్ పడ్డామంటే ఇంక మళ్ళీ జర్నీ కాస్త ఎక్స్‌ట్రా పడింది. అది ఒక గ్రామం దగ్గర. రోజు ఆఫీస్‌కి 4 అవర్స్ ప్రయాణం పట్టేది రాను పోను. సో, మొదటి రోజైతే హాస్టల్ ఫుడ్ కొంచెం మొదటి రోజు నేను తినలేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు కొంచెం పర్లేదని. నాకప్పటికి వామిటింగ్ సెన్సేషన్‌లా ఉంది. నేనసలు ఆ నైట్ ఏం తినలేదు. ఇంకా ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన స్నాక్స్ ఉంటాయి కదా! అవి తినేసి పొద్దున్నాను. అండ్ తెల్లారి చూస్తే ఎర్లీ షిఫ్ట్ అండి. ఇంకా ఎర్లీ షిఫ్ట్ అప్పుడు మార్నింగ్ 3:00 లేచాం. అక్కడ వర్క్ 6:00కి. సో, చూసారుగా జర్నీ 2 అవర్స్. 3:00 లేచి అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అక్కడ టిఫిన్ చేద్దామంటే అబ్బే! పొద్దున్నే ఏమైతది ఇంకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాం. ఆఫీస్ 5:30కి. అబ్బా! ఇడ్లీలుంటాయి అసలకి ముందు ఆ ఇడ్లీలు తినబుద్ధి కాదు. కట్టె పొంగల్ పెడతారు. ఏదో కట్టె పొంగల్ కూడా కాదు అది ఒక రకమైన చట్నీ ఏమో నీళ్ళ నీళ్ళ చట్నీ ఉండిద్ది. ఓహో! పొద్దున్నే ఆ సాంబార్ 5:30కి ఎలా దిగుతాయేమో గానీ ఎట్లాగోట వర్క్ చేయాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసేసుకున్నాను. అండ్ వారంలో ఫుడ్డు 2 రోజులు బావుందండి. మిగతా రోజులన్నీ అబ్బే! చాలా అంటే చాలా ఇదిగా ఉంది. సర్లే హాస్టల్ ఇలానే ఉండిద్దిలే ఫుడ్డు. ఆఫీస్‌లో కొంచెం బావుంటుంది కదా! అని ఆశపడినందుకు ఆఫీస్‌లో కూడా తర్వాత ఉండే కొందికి ఏం బాగోట్లేదండి ఇంకా. ఓన్లీ స్నాక్స్ పెడతారు. అంటే విడిగా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత గానీ, దానికి ముందు గానీ స్నాక్స్ పెడతారు. అది ఓకే. ఏంటి పాలిచ్చి చెక్క పకోడీలు అలా పెట్టడం. సో, అవైతే కొంచెం తింటున్నాము. ఇంకా అమ్మో! ఆ సాంబారు, అదే సాంబార్. ఆ సాంబార్ 4 రకాలుగా 4 రుచులతో ఉండిద్దండి. అదే రుచి, అదే ఫుడ్. బాడీకేమో అస్సలు పడట్ల. చెప్పాగా స్నాక్స్ మాత్రం ఓకే. కానీ ఫుడ్ వలన అయితే చాలా అంటే చాలా సమస్యలొస్తున్నాయండి. అసలు ఫుడ్ గూడా తినకుండా పనుకున్న రోజులు గూడా ఉన్నాయి. ఒకరోజు ఫుడ్డు అక్కడ నచ్చక ఏం తినకుండా ఉండిపోయినందుకు మా వాళ్ళందరూ చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డారు. అండ్ ఫస్ట్ అయితే మా ఫ్రెండే మొదట ఫీవరొచ్చింది. తర్వాత నాకొచ్చింది. సో, నాకు కళ్ళు తిరిగి నేను ఒక రోజంతా ఫుడ్ తినలేదు. అసలు తీసుకోలేదు. నాకు నచ్చక వామిటింగ్ వచ్చేటట్టుగా ఉందని. ఇంకా నెక్స్ట్ డే వర్క్‌కుంది ఎళ్ళాలి. అండ్ లీవ్ అయితే అక్కడ అసలు నేను పెట్టలేదు. ఒక 4 డేస్ తీసుకున్నాను ఇంటికి రావడానికి అంతే. ఇంకా అక్కడ లీవ్ అసలు పెట్టలేదు. అంతే వెళ్ళడం వల్ల కళ్ళు తిరిగిపోవడం, జ్వరం ఎక్కువ అవ్వడం, చలిగా రావడం. చాలా అంటే చాలా ఫేస్ చేశామండి. అసలు ఆ వర్క్ ఏమో నుంచునే స్టాండింగ్ పొజిషన్‌లో ఉంది. అప్పుడు ఆ టైంకి నా వర్క్ గూడా. ఇంక పక్కనున్న నాకు అక్క చెప్తే ఆ అక్క అక్కడ ఏదుంది ఫస్ట్ ఎయిడ్‌దుంది. అక్కడ పంపించేసి ఇంకా అక్కడ వాళ్ళు జ్వరం చెక్ చేస్తే ఫీవర్ ఉంది. రెస్ట్ తీసుకుంటారా అని అడిగారు. అమ్మో! మళ్ళీ రెస్ట్ తీసుకుంటే కింద స్కాటర్ ఏమనిద్దో వాళ్ళేమంటారో అని మళ్ళీ కిందకు వద్దు నో అండి టాబ్లెట్ ఒకటి యేసుకొని వెళ్ళిపోతానని చెప్పాను. ఇంకా అలా వేసుకొని చిన్నగా దిగితే ఇంక జాబ్‌లో ఇంకా నా పక్కనున్న కొలీగ్స్ చాలా అంటే చాలా మంచోళ్ళు. నా వర్క్ కూడా కొంచెం సగం వాళ్ళే కంప్లీట్ చేసేసారు. ఇలా అక్క వాళ్ళు లేనప్పుడు మేము చేయడం అలా ఇద్దరం సమానం చేసుకునేవాళ్ళం. ఇంతవరకు నా చెన్నై స్ట్రగుల్ కథ మొదటిది మాత్రమే. ఇంకా ఏం జరిగింది? అసలు నేను ఎందుకు రిజైన్ ఇచ్చానో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. అండ్ నేను నేర్చుకున్న లెసన్స్ ఏంటి? అవన్నీ మీకు తెలియజేస్తానండి.
స్టే ట్యూన్డ్ పార్ట్ 2 కోసం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆ పార్ట్ 2లో కలుద్దాం. ఆ జాబ్ రిజైన్ చేసేయడం వల్ల నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, నేను ఎన్ని ఫేస్ చేశాను. అండ్ నేను యూట్యూబ్ పెట్టుకోవడానికి గల కారణం అది హోప్ ఎవరిచ్చారు అవన్నీ మీకు ఇస్తాను. ఇది మా హాస్టల్ అండి, దరిద్రపు వన్ అండ్ హాఫ్ దరిద్రపు హాస్టల్ అండి, ఇదైతే ఎక్కడ లేదు. ఆ హాస్టల్కి మా ఫీడ్బ్యాక్ ఇదే.